హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము మీకు ఎలాంటి రోబోటిక్ టాయ్స్ ని చూపిస్తున్నామంటే వీటినైతే మీరు చూస్తే మీకు కావాలనిపిస్తుంది. ఇలాంటి రోబోటిక్ టాయ్స్ ని మిస్ అవ్వకూడదు అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, RVR బై స్పేరో. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇలాంటి రోబోట్ ని కావాలనుకుంటున్నారా, ఏదైతే మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేయడంతో పాటు అలాగే మీరు దాన్ని డిఫరెంట్ పనులకు యూజ్ చేయగలిగేలా ఉంటుందో, ఈ రోబోట్ అయితే సేమ్ అలానే ఉంటుంది. ఈ రోబోట్ అయితే దాని వీల్స్ తో మూవ్ అవుతూ ఫుల్లీ కస్టమైజబుల్ రోబోట్ గా ఉంటుంది. మెయిన్ దీని మూవ్మెంట్ తో పాటు దీంట్లో మీరు అన్నిటినీ కస్టమైజ్ చేసుకోవచ్చు. దీని యాప్ ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే దీని యాప్ ద్వారా ఈ రోబోట్ ని మీరు ప్రోగ్రామ్ కూడా చేయవచ్చు. దీనిపై సెక్షన్ ని మీరు మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు డిఫరెంట్ అటాచ్మెంట్స్ కూడా యూజ్ చేయవచ్చు. పిల్లల కోసం అయితే ఈ గ్యాడ్జెట్ చాలా బాగుంటుంది. ఇదైతే వాళ్ళకైతే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నెంబర్ 2, ఆల్ఫ్రెడ్ AI అసిస్టెంట్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇలా మల్టీపర్పస్ కోసం యూజ్ అయ్యే రోబోట్ ని కావాలనుకుంటున్నారా, ఏదైతే మీ ఆఫీస్ వర్క్ కోసం యూజ్ అయ్యేలా ఉంటుందో, దాంతోపాటు ఈ గ్యాడ్జెట్ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది గుండ్రంగా కనిపించే ఎలాంటి రోబోట్ అంటే దీంట్లో ఒక బిల్ట్ ఇన్ ప్రొజెక్టర్ ఉంటుంది. దీని హెల్ప్ తో మీరు మీటింగ్స్ ఎక్కువగా చేయవచ్చు. అలాగే మీరు దీంట్లో వీడియో కాల్స్ ని కూడా అటాచ్ చేయవచ్చు. దీన్ని అయితే మీరు ఆన్లైన్ మీటింగ్స్ కోసం అయితే యూజ్ చేయవచ్చు. అలాగే మీరు దీన్ని మీ మొబైల్ ఫోన్ కి కనెక్ట్ చేసి దాంట్లో మీరు మూవీస్ ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. దీన్ని అయితే ఆపరేట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని మీరు ఆన్లైన్ స్టడీస్, ఆన్లైన్ క్లాసెస్ లో కూడా యూజ్ చేయవచ్చు. పిల్లల కోసం అయితే ఇలాంటి గ్యాడ్జెట్ ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇదైతే వాళ్ళకి కొత్త టాపిక్స్ ని నేర్పడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెంబర్ 3, మోజో బోట్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మీ పిల్లలకు ఒక ఎలాంటి చిన్న టాయ్ రోబోట్ ని ఇవ్వాలనుకుంటే, ఏదైతే వాళ్ళ కోడింగ్ స్కిల్స్ ని పెంచాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ గ్యాడ్జెట్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. చిన్నగా క్యూట్ గా కనిపించే ఇది ఒక టాయ్ రోబోట్. దీంట్లో మీకు కోడింగ్ టెక్స్ట్ కూడా ఉంటుంది. దీంట్లో ప్రతి టెక్స్ట్ కి దానికి అదే కమాండింగ్ ఉంటుంది. వాటిని మీరు దీని కమాండింగ్ కన్సోల్ మీద పెట్టాలి. దాని తర్వాత మీ రోబోటిక్ సేమ్ అలానే అదే ప్యాటర్న్ లో మూవ్ అవుతూ ఉంటుంది. బేసిక్ లెవెల్లో కోడింగ్ ని నేర్పడానికి ఇదైతే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే మీకు దీంట్లో చాలా గేమ్స్ కూడా ఉంటాయి. ఇదైతే మీ పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నెంబర్ 4, మీపోసార్. ఫ్రెండ్స్, రోబోటిక్ టాయ్స్ గురించి మాట్లాడితే ఈ గ్యాడ్జెట్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ చిన్న టాయ్ రోబోట్ లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో అయితే 4 వైపుల సెన్సర్స్ అయితే ఉంటాయి. ఇవైతే రోబోట్ ని చాలా పవర్ఫుల్ గా చేస్తాయి. ఒకవేళ మీరు మీ చేతులతో ఏదైనా మూవ్మెంట్ ని చేస్తే ఇదైతే వెంబటే ఇంట్రాక్ట్ అవుతుంది. అది కూడా మీ హ్యాండ్ మూవ్మెంట్ ని బట్టి. ఒకవేళ మీరు ఈ డైనోసార్ తోకని లాగడానికి ప్రయత్నం చేస్తే ఇదైతే చాలా కోపంగా రియాక్ట్ అవుతుంది. దానివల్ల అయితే పిల్లలకైతే తోకని లాగడం చాలా ఇష్టపడతారు. ఇలాంటి రోబోటిక్ టాయ్స్ అంటే మీ పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దానివల్ల టైం పాస్ అయితే అవుతుంది. నెంబర్ 5, లోవట్. ఫ్రెండ్స్, పిల్లలకు టెడ్డీ బేర్స్ అంటే చాలా నచ్చుతాయి. కానీ ఏవైతే నార్మల్ టెడ్డీ బేర్స్ ఉంటాయో అవి చూడడానికి చాలా క్యూట్ గా ఉంటాయి. కానీ అవి మీకు రియాక్షన్ అయితే ఇవ్వవు. మీకైతే ఇలాంటి ఒక టెడ్డీ బేర్ కావాలనుకుంటే ఏదైతే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ని ఇస్తుందో, అలాగే చిన్నపిల్లల్లాగా అల్లరి చేస్తుందో, దానికోసం అయితే ఈ చిన్న రోబోటిక్ టాయ్ని అయితే యూజ్ చేయవచ్చు. ఇది ఒక ఎలాంటి టెడ్డీ బేర్ లాంటి గ్యాడ్జెట్ అంటే దీంట్లో అయితే చాలా అడ్వాన్స్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మిమ్మల్ని ఫాలో కూడా చేస్తాయి. ఇవి మీ మూడ్ ని బట్టి మీకు డిఫరెంట్ రియాక్షన్స్ ని ఇస్తుంది. దీన్ని ఎవరైనా ఏమన్నా అంటే ఇదైతే ఎమ్మటే సీరియస్ అవుతుంది, అలాగే మళ్ళీ నవ్వుతుంది. డిఫరెంట్ రియాక్షన్స్ తో ఈ టెడ్డీ బేర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీ పిల్లలకు ఇలాంటి రోబోటిక్ టెడ్డీ బేర్ ని ఇవ్వాలనుకుంటే ఇదైతే చాలా బెటర్ చాయిస్ అవుతుంది. నెంబర్ 6, గోమెర్ సాఫ్ట్ రోబోటిక్స్. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రోబోటిక్ టాయ్ గ్యాడ్జెట్ కావాలనుకుంటే ఏదైతే మీకు చిన్న పనులకు యూజ్ అవుతుందో దానికోసం మీరు ఈ గ్యాడ్జెట్ ని ట్రై చేయవచ్చు. ఇది ఒక చిన్న రోబోటిక్ టాయ్ అయినా కూడా దీని మీద ఒక చిన్న ఆర్మ్ ఉంటుంది. ఈ రోబోటిక్ ఆర్మ్ తో ఇది పనులు చేస్తుంది. దీన్ని అయితే టోటల్ గా మీ మొబైల్ తో కంట్రోల్ చేయవచ్చు. దీంట్లో ఒక చిన్న కెమెరా కూడా ఉంటుంది. దాన్ని అయితే మీరు సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే యూజ్ చేయవచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా లైవ్ స్ట్రీమ్ చూడవచ్చు. ఈ చిన్న కెమెరా హెల్ప్ తో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ గ్యాడ్జెట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.